హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మా స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి. ఇదంటే మాకు చాలా ఇష్టం. మొత్తం మా పిల్లలకి, మాకు చాలా చాలా ఇష్టం అనమాట. మొన్నటి నుంచి చెప్తున్నారు మా వారు గుత్తి వంకాయ కర్రీ చేయమని. వంకాయలు ఫ్రెష్‌గా లేవని చెప్పి నేను చేయలేదు. ఇప్పుడు తీసుకొచ్చారండి. ఎలా చేయాలి ఏంటని మొత్తం ప్రాసెస్ క్లియర్‌గా పెట్టేసాను. కావాలనుకున్నోళ్ళు చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనండి. ఫ్రెష్‌గా ఉన్నాయండి వంకాయలు, చాలా బాగున్నాయి ఇవి. ఈ గుత్తి వంకాయ కర్రీకి ఈ కలర్ ఉన్న వంకాయలే తీసుకోవాలండి. ఓకేనండి. దీంట్లో 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటిని మిక్సీలో ఆడుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లోనే పట్టించుకోవచ్చు. కచ్చా పచ్చాగా పెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా. అలాగే జీలకర్ర చూడండి. నేను ఎంత కరెక్ట్‌గా వేసానంటే అలాగే వేయండి. ధనియాలు, జీలకర్ర, ధనియాలు వేసానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 10 రెమ్మలు వేసాననమాట. అలా పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీస్తే చాలా మంచిదండి. పొట్టుతో వేసుకోకూడదు. అల్లం ముక్క చూసారా? మీకు తెలియాలని చెప్పి అలా వేసాను. తర్వాత ముక్కలు కట్ చేసి వేసానండి నేను. ఒక టమాటా వేసుకున్నానండి. ఒక టమాటా వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. దాన్ని మొత్తం ఆ మిశ్రమాన్ని అలా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఒక స్పూను పసుపు, కారం, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. స్పైసీగా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ఉప్పు వేసానండి. ఉప్పు ఒక స్పూన్ వేసాను. ఇంకా పడద్దండి, నాకు సరిపోలేదు. మళ్ళీ కొంచెం కలుపుకున్నాను అనమాట తర్వాత. ఇప్పుడైతే ఇలా కలిపేసానండి. కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇదే తినేయాలి, ఇదే కర్రీలా ఉంది కదండి, తినేయాలనిపించేసింది. అంత బాగుంటుందన్నమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత వంకాయలు ఉన్నాయి కదండి, ఇలా 4 చీరికలుగా చివరికంట కాకుండా మధ్యలోకి అలా కట్ చేసుకుని వాటర్లో పోసుకోవాలండి. వాటర్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి, లేకపోతే కలర్ మారిపోతాయి. అలా ఉప్పులో వేసుకుంటే కలర్ మారవన్నమాట వంకాయలు. మనం ఇది స్టఫింగ్ పెట్టుకోవాలి కదండి, అది పెట్టుకునే లోపు మళ్ళీ కలర్ మారిపోతాయి. అలా పెట్టుకోవాలన్నమాట. ఆ వంకాయలని అలా కట్ చేసుకున్నాం కదండి, దాంట్లో ఆ మిశ్రమాన్ని స్టఫ్ చేసేయాలి. అలా మొత్తం వంకాయలన్నీ అలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకున్నాక చూసారు ఎంత బాగుందో కదండి. అలా పెట్టేసుకున్నాక కడాయి పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఇంకంతే ఫ్రెండ్స్, ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిగిలిపోయిందండి, వంకాయలు పెట్టగా ఇది మిగిలిపోయింది అనమాట. దాన్ని ఏం చేస్తాను నేను మధ్యలో చూపిస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను దాన్ని అయితే పడేయలేదు. ఓకేనండి. ఆయిల్ వేసేసుకున్నాను. కడాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత ఈ వంకాయల్ని, స్టఫింగ్ పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి అలా నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాదు, బాగా లో ఫ్లేమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. బాగా మగ్గిపోవాలన్నమాట. అలా వంకాయ మగ్గిపోవాలంటే లైట్గా పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం వేసుకున్నాం, అయినా సరే వంకాయల పైన అలా చల్లుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి. వంకాయ పైన కూడా బాగా మగ్గుద్దండి. మనం అన్ని వంకాయల మీద అలా చల్లుకుని దానిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చూసారా అలా బాగా మగ్గిపోద్ది అనమాట. అలా పెట్టేసుకుని మళ్ళీ అడుగంటుతుందేమో ఒకసారి చూసుకుని మనం వంకాయలని ఒక్కొక్కటి అలా కదుపుకోవాలండి నెమ్మదిగా. లేకపోతే మొత్తం మధ్యలో పెట్టిందంతా బయటకు అయిపోయి మొత్తం అడుగంటేస్తుందండి. ఇది ఇలాగా ఆయిల్లోనే మూత పెట్టి అలా ఆవిరికి మగ్గాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు ఎంత బాగా మగ్గిపోయిందో. మనం అలా పసుపు, ఉప్పు వేసాం కదండి, ఆ పైన వేసి మూత పెట్టాం కాబట్టి ఆ ఆవిరికి, ఆ పసుపు ఉప్పుకి పైన కూడా మగ్గిపోద్ది అనమాట. కింద కూడా అలా ఉడికిపోద్ది. వంకాయ అయితే చాలా మెత్తగా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అలా వంకాయ మొత్తం మగ్గిన తర్వాత పైన చల్లుకోవాలండి. ఆ మిశ్రమాన్ని ముందే వేసేస్తే ఫ్రెండ్స్ అడుగంటేసి మాడిపోయి అస్సలు టేస్ట్ ఉండదండి. అందుకే మనం మిగిలిపోయిన దాన్ని, అది ఎలా మిక్సీ పట్టాం కాబట్టి మనకి మగ్గిపోద్దండి. మూత పెట్టేసుకుంటాం కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా మగ్గిపోద్ది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అలా ఆయిల్ తేలే వరకు మనం ఉడకనివ్వాలండి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు చల్లుకుని కట్టేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వంటల్లో రారాజు వంకాయ అనమాట. ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గుత్తి వంకాయ కర్రీ అంటే మామూలుగా ఉండదు. అంత స్పైసీగా, క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మా పిల్లలు తింటారు కదా, కొంచెం ఘాటు తక్కువే వేసాను. మా పిల్లలకి చాలా ఇష్టం అండి వంకాయ కర్రీ అంటే. మా వారికి, నాకు చాలా ఇష్టం అనమాట. చాలా స్పెషల్ కదండి. ఎప్పుడు మాంసాలు ఇవేనా, ఇవి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా.